హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అలాగే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అండి. మామూలుగా కాకుండా ఇది కొంచెం వెరైటీగా చేశాను. తప్పకుండా అందరూ వీడియో మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్. అందరూ వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, ఇవైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మా పాప చేస్తుంది అనమాట. నేను వర్క్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి ఫ్రెండ్స్, అందుకోసం మా పాప అయితే అంటే చేస్తూ ఉంది. ఇలా 3 ఎగ్స్ మాకు సరిపడే అన్ని 3 ఎగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకొని అందులో కొంచెం ఎర్రగడ్డ, తర్వాత కొంచెం కరివేపాకు అండి, చూడండి కొత్తిమీర అండి, కొత్తిమీర అలాగే పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసింది. టేస్ట్ మంచిగా బాగుంటుంది పచ్చి కరివేపాకు వేసుకున్నా కూడా అనేసి వేసుకొని బాగా మంచిగా అంతా అయితే కలుపుతూ ఉంది. అంతా కలవడానికి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మామూలు ఎగ్ కర్రీగా కాకుండా ఇది వెరైటీగా. అలాగే కొంచెం సాల్ట్ అండి, అందులోకి సరిపడేంత వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు బాగా తిప్పుకోవాలండి. తిప్పితేనే అంతా మిక్స్ అవుతుంది కదా బాగా. ఇలా చూడండి, ఇలా అయితే అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకుంటే మనకు సాల్ట్, తర్వాత ఎర్రగడ్డ అవన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే ఆ స్టవ్ అంటించేసి గుంత పొంగనాల పెనం పెట్టేస్తుందండి. ఎందుకు గుంత పొంగనాల పెనం పెడుతుంది అనుకుంటున్నారేమో, వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ గుంత పొంగనాల పెనం అయితే పెట్టేసి వేడి చేస్తూ ఉన్నాం అనమాట. అది వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసాము. చూడండి, అన్నీ కొంచెం ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నాం అనమాట గుంత పొంగనాల పెనంలోకి. అందులోకి ఇలా చూడండి, ఇప్పుడు సేమ్ మనం గుంత పొంగనాలు ఎలా చేస్తామో అలాగే మనకి ఎగ్ బ్యాటర్ అనేది వేసేయాలన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగా స్లో మంట మీద పెట్టుకొని నిదానంగా ఇట్లా అన్ని గుంత పొంగనాల్లాగా వేసుకోవాలన్నమాట. ఎగ్ మనం ఆమ్లెట్ లాగా చేస్తాము, లేదంటే ఎగ్ ఉడకబెట్టి చేస్తాము, లేదంటే అలానే పగలగొట్టి చేస్తాము. అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఎగ్ పొంగనాల కర్రీ చాలా బాగా వచ్చిందనమాట. అందుకోసం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి అది స్లో మంట మీద పెట్టాం కదండి, చూడండి మాడిపోకుండా కూడా బాగా నీట్గా వచ్చాయి. అలాగే మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు అవన్నీ స్లో మంట మీదే మనము మొత్తం అన్నీ వేయించుకోవాలి. మంట ఎక్కువ పెడితే లోపల మాడిపోతుంది, పైనంతా ఉడకదండి. కొంచెం స్లో మంట మీద పెట్టినామంటే అంత మొత్తం అయితే ఉడుకుతుంది అనమాట. అందుకోసం స్లో మంట మీద అయితే పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడైతే అన్నీ ఇలా అయితే వేసేసుకున్నాం అనమాట, మాకు కావాల్సినవన్నీ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా గుంత పొంగనాలు ఎంత ఇలా అయినా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్నాడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగే అయినా తీసుకోవచ్చు, ఉత్తిదే అయినా కూడా, లేదంటే కొంచెం చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఇప్పుడైతే అవన్నీ తీసేస్తుందన్నమాట. ఇంకా 2 వాయిలు అవుతాయండి, అందుకోసం ఇంకా అది అలాగే పెట్టేసి తీస్తూ ఉన్నాము. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు వచ్చేసి మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మట్టి పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేస్తున్న, వేడిగానని కొంచెం పెట్టేసిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా మా పాపే చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, మనమే అన్నీ చేసుకుంటూ పోతే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు. అందుకోసం కొంచెం టైం ఉన్నప్పుడు ఇలానే చొప్పిస్తూ ఉంటా, ఇలా చేయాలి అలా చేయాలని. అలా అయితే చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంది. చూడండి, ఆవాలు జీలకర్ర అయితే వేస్తుంది. ఇంకా కొంచెం నూనె వేడెక్కాలి, కానీ అంత లోపల వేసేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ వేసేది పోయి కరివేపాకు వేసింది. ఫస్ట్ ఎర్రగడ్డ కదా మనం వేసుకోవాల్సింది. ఇట్లా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే అందుకే అప్పుడప్పుడు కొంచెం చూపిస్తూ ఉంటే అలవాటు అవుతుంది కదా అనేసి ఇంకా చెయ్యని చెప్పేసాను. అక్కడ పక్కన వేరే పని చేసుకుంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఎర్రగడ్డ వచ్చేసి బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు పిల్లలు చదువు తప్ప ఏం తెలియదండి, ఊరికే చదువు అంతేగాని ఇలా చేసుకుందాము తిందాము అనేది అస్సలు ఉండదు. అప్పుడప్పుడన్నా మనం ఇంట్లో వదిలేస్తే వంట రూమ్లో చేసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది అప్పటికప్పటికే దంచుకున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అందులోకి టమోటా, మిక్సీ పట్టిన టమోటా అంటే 2 టమోటాలు అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాము. అదంతా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించాలండి. పచ్చివాసన పోతే బాగుంటుంది, అలాగే వేస్తే మళ్ళీ పచ్చివాసన వస్తుంది. అలా కాకుండా పచ్చివాసన పోయేంతవరకు వేయించాలన్నమాట.
ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించితే ఒక 2 నిమిషాలు అలా పెట్టేసినామంటే పచ్చివాసన అంతా పోతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కొంచెం పసుపు ఆ కర్రీకి సరిపడే అంతండి, కొంచెం పసుపు, కొంచెం కారం. ఇక్కడైతే నేను వేస్తున్నా ఇవన్నీ, మరి ఎక్కువ తక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు కదా అనేసి నేనైతే వేస్తూ ఉన్నాను అనమాట. అలాగే కొంచెం చికెన్ మసాలా అండి, గరం మసాలా అంటాం కదా, అలాగే ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. అది ధనియాల పొడి, గరం మసాలా కూడా అన్ని ప్రొడక్ట్ తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. అదే ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్పు అనమాట, మనకి టేస్ట్కి సరిపడే ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ మగ్గడానికి 1 నిమిషం అలా పెట్టేయాలి, స్లో మంట మీద పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కారం పళ్ళు అన్నీ వేసాం కదా, మళ్ళీ ఎక్కువసేపు అలాగే పెట్టేస్తే మాడిపోతుంది. అలా మగ్గిన తర్వాత మనకు కావాలంటే కొన్ని వాటర్ వేసి మగ్గించుకోవచ్చండి, లేదు ఇలా సరిపోతుందంటే అంతే బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇలా అయితే పొంగనాలు అన్నీ వేసేసి ఇలా కొంచెం మగ్గనివ్వాలి, అంతే స్లో మంట మీద అండి. అన్నీ మగ్గిపోయిండేటివి ఊరికే అలా కలుపుకోవాలి. ఇలా మగ్గిచ్చేసుకుంటే కన్నా జ్యూసీగా చాలా బాగుందండి ఎగ్ కర్రీ అయితే. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా మనం ఆఫ్ చేస్తే ఆ మట్టి కుండకి వేడికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకోసం అయితే ఇంకా అయిపోయింది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కన్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచి నాకు తెలిసిన వంటల్లో అన్నీ చూపిస్తూ ఉంటాను మీకే. అలాగే చిరుధాన్యాల గురించి కూడా ఎక్కువ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అందరూ.